టుడే బ్రోకలీని మెంతికూరతో ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మెంతికూరని కొంచెం ఫ్రై చేశాను పచ్చివాసన పోయాక. ఇది బాగా ఉప్పేసి కడిగాక బాయిల్ చేసింది మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా ఉంటాయి కదా ప్రాబ్లం. ఈరోజు బ్రోకలీ ప్లస్ మెంతికూరతో ఫ్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ శుభ్రంగా కడిగాక ఉప్పు నీటిలోని కొంచెం గోరువెచ్చగా కొంచెం బాయిల్ చేసుకుంటేనే మంచిది, ఏవైనా ఉంటే పోతాయి. సో కళాయిలోని ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఫ్రై చేశాక బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మెంతికూరని కలుపుకొని ఫ్రై చేసుకుందాం, కారం వేసుకుందాం. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో సైడ్ డిష్గా బాగుంటుంది. సింపుల్గా చేసుకుంటున్నాను. ఇది బ్రోకలీతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఓన్లీ ఆమ్లెట్ సాలడ్స్తో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఉంటాను, థ్యాంక్ యూ. ఫైనల్లీ అయిపోయింది మెంతికూరతో బ్రోకలీ ఫ్రై. ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది, ఏదైనా ఆయిల్ బట్ ఇది మనకు సరిపోతుంది. ఓకేనా? ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంటేనే ఉంటాను, ఏమీ జరగడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. బాయ్ బాయ్ బాయ్. టుడే బ్రోకలీని మెంతికూరతో ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మెంతికూరని కొంచెం ఫ్రై చేశాను పచ్చివాసన పోయాక. ఇది బాగా ఉప్పేసి కడిగాక బాయిల్ చేసింది మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా ఉంటాయి కదా ప్రాబ్లం. ఈరోజు బ్రోకలీ ప్లస్ మెంతికూరతో ఫ్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ శుభ్రంగా కడిగాక ఉప్పు నీటిలోని కొంచెం గోరువెచ్చగా కొంచెం బాయిల్ చేసుకుంటేనే మంచిది, ఏవైనా ఉంటే పోతాయి. సో కళాయిలోని ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఫ్రై చేశాక బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మెంతికూరని కలుపుకొని ఫ్రై చేసుకుందాం, కారం వేసుకుందాం. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో సైడ్ డిష్గా బాగుంటుంది. సింపుల్గా చేసుకుంటున్నాను. ఇది బ్రోకలీతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఓన్లీ ఆమ్లెట్ సాలడ్స్తో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఉంటాను, థ్యాంక్ యూ. ఫైనల్లీ అయిపోయింది మెంతికూరతో బ్రోకలీ ఫ్రై. ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది, ఏదైనా ఆయిల్ బట్ ఇది మనకు సరిపోతుంది. ఓకేనా? ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంటేనే ఉంటాను, ఏమీ జరగడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. బాయ్ బాయ్ బాయ్.